ఓం శాంతి. 23/6/22. మధురమైన పిల్లలు, ఇక్కడ కోట్లు మీకు ఎందుకు ఉపయోగపడవు? అన్నీ మట్టిలో కలిసిపోతాయి. కావున మీరు ఇప్పుడు సత్యకొండం కొరకు సత్యమైన సంపాదన జమ చేసుకోండి అని బాబా చెప్తున్నారు. ప్రశ్న: ఏ ఒక్క విషయం కారణంగా బ్రాహ్మణులైన మీరు దేవతల కన్నా ఉన్నతులుగా భావింపబడతారు? జవాబు: బ్రాహ్మణులైన మనం ఇప్పుడు సర్వుల ఆత్మిక సేవను చేస్తాము. మనము ఆత్మలందరి మిలనము ఒక్క పరమాత్మైన తండ్రితో చేయిస్తాము. ఈ సమాజ సేవను దేవతలు చేయరు. అక్కడ యథా రాజ్యారాణి తదా ప్రజ. ఇక్కడ ఏ పురుషార్థంనైతే చేశారో దాని ప్రాలబ్ధంను అనుభవిస్తారు. వారు సేవ చేయరు. కావున సేవాదారులైన బ్రాహ్మణులకు మీరు దేవతల కన్నా ఉన్నతమైన వారు అని చెప్తున్నారు బాబా. ఓం శాంతి. ఇది ఎవరి సభ? పరమాత్మ మరియు జీవాత్మల సభ. ఎవరికైతే శరీరం ఉంటుందో వారిని జీవాత్మ అని అంటారు. వారు మనుషులు. శరీరం లేని వారిని పరమాత్మ అంటారు. జీవాత్మలు పరమాత్మ ఎంతో కాలం వేరుగా ఉన్నారు. దీనిని మంగళ మిలనం అని అంటారు. పరంపిత పరమాత్మను జీవాత్మ అని అనజాలరని పిల్లలకు తెలుసు. ఎందుకంటే వారు శరీరమును అద్దెకి తీసుకుంటారు. శివబాబా శరీరాన్ని అద్దెకి తీసుకుంటారు. తనువు ఆధారంను తీసుకుంటారు. పిల్లలు, నేను కూడా ఈ ప్రకృతి ఆధారంను తీసుకోవాల్సి వస్తుంది అని వారు స్వయం వచ్చి అంటారు. నేనైతే గర్భంలోకైతే వెళ్ళను. నేను ఇతడిలో ప్రవేశించి మీకు అర్థం చేయిస్తాను. జీవాత్మలైన మీకైతే మీ శరీరాలు ఉన్నాయి. నాకు నా శరీరం లేదు. కావున ఇది అతీతమైన సభ కదా. ఇక్కడ గురువు లేక శిష్యులు కూర్చున్నారని కాదు. ఇది స్కూలు. గురువు తర్వాత వారి ఆసనం లభిస్తుందని కాదు. ఇక్కడ ఆసనం విషయం ఏదీ లేదు. తమను ఎవరు చదివిస్తున్నారు? పిల్లలకు నిశ్చయం ఉంది. నిశ్చయం లేకుండా ఎవరు రాజాలరు అని చెప్తున్నారు బాబా. జీవాత్మల వర్ణము ఈ బ్రాహ్మణ వర్ణం. ఎందుకంటే బ్రాహ్మణుల ద్వారా పరంపిత పరమాత్మ రచనను రచిస్తారు. బ్రాహ్మణులైన మేము సర్వోన్నతులము, దేవతల కన్నా ఉత్తములము అని మీకు తెలుసు. దేవతలు ప్రజాసేవనేమీ చేయరు. దేవతలైతే ప్రజాసేవ ఏమీ చేయరు. అక్కడ యథా రాజ్యారాణి తథా ప్రజ. తమ పురుషార్థమును ఏదైతే చేస్తారో దాని అనుసారంగానే తమ ప్రాలబ్ధమును అనుభవిస్తారు. సేవనేమీ చేయరు. బ్రాహ్మణులే సేవను చేస్తారు. తాము అనంతమైన తండ్రి ద్వారా ఖచ్చితంగా 5000 సంవత్సరాల క్రితం వలె రాజయోగాన్ని నేర్చుకుంటున్నామని పిల్లలకు తెలుసు. మీరు పిల్లలు. ఇక్కడ శిష్యరికం విషయం ఏదీ లేదంటున్నారు బాబా. తండ్రి పిల్లలు సంబంధం ఇక్కడ, అంతేకాని గురువు శిష్యరికం విషయం లేదు. తండ్రి ఘడియ ఘడియ పిల్లలు పిల్లలు అంటూ అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీరు ఆత్మాభిమానులుగా అయ్యారు. ఆత్మ అవినాశి, ఈ శరీరం వినాశి. శరీరమును వస్త్రము అని అంటారు. ఇది మురికి పట్టిన వస్త్రము. ఎందుకంటే ఆత్మ ఆశ్రీ మతంపై వికారాల్లోకి వెళ్తుంది, పతితంగా అవుతుంది. పావనము లేక పతితము అన్న పదం వికారాలను ఉద్దేశించి వెలువడుతుంది. ఇప్పుడు ఎక్కువగా పతితులుగా అవ్వకండి అని తండ్రి అంటారు.
ఇప్పుడు అందరూ రావణుని సంకెళ్లలో చిక్కుకుని ఉన్నారు అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు అందరూ కూడా ఎవరి సంకెళ్లలో చిక్కుకుని ఉన్నారు? రావణుడి సంకెళ్లలో. పావనము లేక పతితము అన్న పదం వికారాలను ఉద్దేశించి వెలువడుతుంది. అందరూ రావణుని సంకెళ్లలో చిక్కుకుని ఉన్నారు. ఎందుకంటే ఇది రావణ రాజ్యం. మిమ్మల్ని రావణ రాజ్యం నుండి విముక్తుల్ని చేసి శివబాబా రామరాజ్యంలోకి తీసుకువెళ్తారు. భగవంతుడైన తండ్రి ముక్తి ప్రదాత. నేను అందరినీ దుఃఖాల నుంచి విడిపించి తిరిగి శాంతిధామంలోకి తీసుకువెళ్తాను అని వారంటారు. అక్కడికి వెళ్ళి మళ్ళీ వచ్చి కొత్తగా పిల్లలు తమ పాత్రను పునరావృతం చేయాలి. మొట్టమొదట దేవతల పాత్రను పునరావృతం చేయాలి. వారే మొదట ఉండేవారు. ఇప్పుడు బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవీ దేవతా ధర్మం స్థాపన జరుగుతుంది. కలియుగ వినాశనం మీ ముందుంది. చాలా అంధకారంలో పడి ఉన్నారు. పద్మాపతులుగా కోటీశ్వరులుగా అయిపోయారు. రావణుని ఆకర్షణ చాలా ఎక్కువగా ఉందంటున్నారు బాబా. ఇందులోనే ఆకర్షితులైపోయారు. బాబా చెప్తున్నారు, ఇదంతా కూడా అశుద్ధమైన సంపాదన. ఇదంతా మట్టిలో కలిసిపోతుంది. వీరికి లభించేది ఏమీ లేదు అని తండ్రి అర్థం చేయిస్తారు. మీరు భవిష్య 21 జన్మల కొరకు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చారు. ఇది సత్యఖండం కొరకు సత్యమైన సంపాదన. అందరూ తిరిగి వెళ్ళవలసిందే. అందరూ ఏదో ఒక రోజు తిరిగి ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. ఇది అందరి వానప్రస్థావస్థ. సర్వులకు సద్గతిదాత సద్గురువును నేనే అని తండ్రి అంటారు. నేను సాధువులను పతితులను అందరినీ ఉద్ధరిస్తాను. చిన్నపిల్లలకు కూడా శివ బాబాని స్మృతి చేయండి అని నేర్పించడం జరుగుతుంది. మిగిలిన చిత్రాలన్నీ తీసేయండి. ఒక్క శివ బాబా తప్ప ఇంకెవరు వద్దు. మనం తండ్రి ద్వారా మళ్ళీ అనంతమైన సుఖవారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చామని మీకు తెలుసు. హద్దులోని తండ్రి నుండి హద్దులోని వారసత్వంనైతే జన్మ జన్మాంతరాలు తీసుకున్నారు. రావణుని అసురి మతంపై పతితులుగా అవుతూ వచ్చారు. మనుష్యులు ఈ విషయాలను అర్థం చేసుకోరు. రావణుణ్ణి తగలబెడతారు. మరి అతడు తగలబడి అంతమైపోవాలి కదా. మనుషుల్ని తగలబెడితే వారి నామరూపాలన్నీ అంతమైపోతాయి. కానీ రావణుని నామరూపాలు అంతమవ్వవు. మళ్ళీ మళ్ళీ తగలబెడుతూ ఉంటారు. ఈ 5 వికారాల రూపీ రావణుడు మీ 63 జన్మల శత్రువు అంటున్నారు బాబా. భారతదేశ శత్రువు అనగా మన శత్రువు. వామ మార్గంలోకి వచ్చినప్పుడు రావణుడి జైల్లో పడిపోయారు. తప్పకుండా అర్ధకల్పం నుండి రావణ రాజ్యమే ఉంది. రావణుడు తగలబడడు, మరణించడు. ఇప్పుడు రావణ రాజ్యంలో మనం చాలా దుఃఖితులుగా అయ్యామని మీకు తెలుసు. ఇది సుఖదుఖాల ఆట. మాయతో ఓడిపోతే ఓటమి, మాయతో గెలిస్తే విజయము. ఇప్పుడు మీరు మాయని జయించి మళ్ళీ రామరాజ్యాన్ని తీసుకుంటారు. సీతారాముల రాజ్యం అయితే త్రేతాయుగంలో ఉంటుంది అంటున్నారు బాబా. సీతారాముల రాజ్యం అయితే త్రేతాయుగంలో ఉంటుంది. సత్యయుగంలో లక్ష్మీనారాయణుల రాజ్యం ఉంటుంది. అక్కడ ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉంటుంది. దానిని ఈశ్వరీయ రాజ్యం అని అంటారు. దానిని తండ్రి స్థాపించారు. తండ్రిని ఎప్పుడు సర్వవ్యాపి అని అనజాలరు. ఇది సౌభ్రాతృత్వం. తండ్రి ఒక్కరే. వీరందరూ పరస్పరం సోదరులు. తండ్రి కూర్చుని ఆత్మలను చదివిస్తారు. నన్ను స్మృతి చేయండి అని తండ్రి ఆజ్ఞనిచ్చారు. నేను భక్తికి ఫలాన్ని ఇచ్చేందుకు వచ్చాను. ఎవరికి? ఎవరైతే ప్రారంభం నుండి అంతిమ వరకు భక్తి చేశారో వారికి.
మొట్టమొదట మీరు ఒక శివబాబా భక్తినే చేసేవారు. సోమనాథ మందిరం ఎంత అద్భుతంగా ఉంది. మనం ఎంత షావుకారులుగా ఉండేవారమో ఆలోచించాలి. ఇప్పుడు పేదవారిగా గవ్వల వలె అయిపోయారు. ఇప్పుడు మీకు 84 జన్మల స్మృతి కలిగింది. మనం ఎలా ఉన్నవారో ఎలా అయ్యామో ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పుడు మీకు స్మృతి కలిగింది. స్మృతి లబ్ధ అన్న పదం కూడా ఇప్పటిదే. దీని అర్థం భగవంతుడు వచ్చి సంస్కృతంలో గీతను వినిపించారని కాదు. సంస్కృతంలో చెప్పినట్లయితే పిల్లలేని మీరు ఏమీ అర్థం చేసుకుని ఉండేవారు కాదు. హిందీ భాషే ముఖ్యమైనది. అది ఈ బ్రహ్మ భాష. ఆ భాషలోనే అర్థం చేయిస్తున్నారు. కల్పకల్పం ఇదే భాషలోనే అర్థం చేయిస్తారు. మనం బాప్దాదా ముందు కూర్చున్నామని మీకు తెలుసు. ఇది ఇల్లు, మమ్మ, బాబా, సోదరి సోదరులు, ఇంకే సంబంధం లేదు. ప్రజాపిత బ్రహ్మకు పిల్లలుగా అయినప్పుడే సోదరి సోదరుల సంబంధం ఉంటుంది. నిజానికి ఆత్మిక సంబంధంలో అందరూ సోదరులే. తండ్రి నుండి వారసత్వం లభిస్తోంది. మన తండ్రి వచ్చారు అని ఆత్మకు తెలుసు. మీరు బ్రహ్మాండానికి అధిపతులుగా ఉండేవారు. తండ్రి కూడా బ్రహ్మాండానికి అధిపతియే కదా. ఏ విధంగా ఆత్మ నిరాకారమైందో అలాగే పరమాత్మ కూడా నిరాకారుడే. వారి పేరే పరంపిత పరమాత్మ, అనగా ఉన్నతోన్నతమైన స్థానంలో ఉండే ఆత్మ. పరమాత్మ అంటే పరమాత్మ. తండ్రి నుండే వారసత్వం లభిస్తుంది. ఇక్కడ సాధు సన్యాసులు మహాత్ములు ఎవరూ లేరు. పిల్లలున్నారు. తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటున్నారు. ఇంకెవరూ వారసత్వాన్ని ఇవ్వలేరు. తండ్రి సతయుగ స్థాపనను చేస్తారు. తండ్రి సదా సుఖమునే ఇస్తారు. సుఖ దుఃఖాలను తండ్రి ఇస్తారని కాదు, ఇటువంటి నియమం లేదని చెప్తున్నారు. నేను పిల్లలైన మీకే మీ చేత పురుషార్థం చేయిస్తాను 21 జన్మల కొరకు. మీరు దేవీ దేవతలుగా అవ్వండి అని స్వయంగా తండ్రి తెలియచేస్తారు. కావున వారు సుఖదాత కదా. తాను దుఃఖహర్త, సుఖకర్త. ఇప్పుడు దుఃఖమును ఎవరిస్తారో మీకు తెలుసు. దుఃఖాన్ని ఇచ్చేవాడు రావణుడు. దీనిని వికారీ ప్రపంచము అంటారు. దీన్ని ఏమంటారు? వికారీ ప్రపంచం అంటారు. స్త్రీ పురుషులు ఇరువురు కూడా ఇక్కడ వికారీలుగా ఉన్నారు. సత్యుగంలో ఇరువురు కూడా నిర్వికారులుగా ఉండేవారు. లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేది కదా. అక్కడ నియమానుసారంగా రాజ్యం కొనసాగేది. ప్రకృతి మీ ఆజ్ఞానుసారం నడుచుకుంటుంది. అక్కడ ఉపద్రవాలు ఏవి కూడా జరగవు. పిల్లలేట మీరు స్థాపన కార్యాన్ని సాక్షాత్కరింప చేసుకున్నారు. వినాశనం కూడా తప్పకుండా జరుగుతుంది. హోలీ పండగ నాడు దిష్టి బొమ్మను తయారు చేస్తారు కదా. తన కడుపు నుండి ఏం వెలువడుతుంది అని అడిగితే ముసలము అని అన్నారు, అంటే రోకలి. యథార్థమైన విషయాన్ని గురించి అయితే మీకు తెలుసు. వారి విజ్ఞానము ఎంత వేగంగా ఉంది. అది బుద్ధి పని కదా. విజ్ఞాన గర్వం ఎంతగా ఉంది. ఎన్ని విమానాలు మొదలైన వాటిని సుఖం కొరకు తయారు చేస్తూ ఉంటారు. మళ్ళీ వీటి ద్వారా వినాశనం కూడా చేస్తారు. చివరిలో తమ కులముని వినాశనం చేసుకుంటారు. వీరు గుప్తమైన వారు. మీరు ఎవ్వరితోనూ యుద్ధము చేయరు. ఎవరికి దుఃఖాన్ని ఇవ్వరు. మనస వాచ కర్మణ ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు అని బాబా అంటారు. తండ్రి ఎప్పుడైనా ఎవరికైనా దుఃఖాన్ని ఇస్తారా? సుఖధామానికి అధిపతులుగా తయారు చేస్తారు. మీరు కూడా అందరికీ సుఖాన్ని ఇవ్వండి. యోగంలో
ఉంటూ హర్షితంగా ఉండాలి అని బాబా అర్థం చేయించారు. యోగంలో ఉంటూ హర్షితంగా ఉండాలి. మీ యోగ బలం ద్వారానే వారు కూడా శాంతమైపోతారు. విశేషంగా టీచర్ నడవడిక చాలా బాగుండాలి. ఎవరిపైన ద్వేషం ఉండకూడదు. బాబా అంటున్నారు, నాకు ఎవరిపైనైనా ద్వేషం ఉంటుందా? అందరూ పతితులేనని తెలుసు. ఈ డ్రామా రచింపబడి ఉంది. వీరి నడవడికే ఇలా ఉందని నాకు తెలుసు. అన్నపానాదులు ఎంత మలినంగా ఉన్నాయి. ఏది పడితే అది తినేస్తూ ఉంటారు. ఇక్కడ అన్నపానీయాలు కూడా ఎలా ఉన్నాయి అంటున్నారు బాబా? మలినంగా ఉన్నాయి. ఏది పడితే అది తినేస్తూ ఉంటారు. జీవితం అందరికీ ప్రియమనిపిస్తుంది. జీవితం మనకు కూడా చాలా ప్రియమనిపిస్తుంది. దీని ద్వారా మనం బాబా నుండి వారసత్వం పొందాలని మనకు తెలుసు. యోగంలో ఉండటం ద్వారా మీ ఆయుష్ పెరుగుతుంది, వికర్మలు తగ్గుతాయి. భవిష్య 21 జన్మల కొరకు ఆయుష్ పెరుగుతుంది. పురుషార్థం ఇప్పటిదే. దీని ద్వారా మళ్ళీ ప్రాలబ్ధం తయారవుతుంది. యోగ బలం ద్వారా మనం ఆరోగ్యవంతంగా అవుతాం. జ్ఞానం ద్వారా సంపన్నులుగా అవుతాం. ఆరోగ్యము సంపద ఉన్నట్లయితే అన్నీ ఉన్నట్లే. కేవలం సంపద ఉండి ఆరోగ్యం లేకపోతే కూడా సుఖంగా ఉండలేరు. కేవలం సంపద ఉండి ఆరోగ్యం లేకపోతే కూడా సుఖంగా ఉండలేరు. చాలామంది రాజులు గొప్ప గొప్ప షావుకారులుగా ఉంటారు, కానీ వికలాంగులుగా ఉంటారు. వారు అటువంటి వికర్మలు చేసిన కారణంగా ఆ ఫలం లభించింది అని అనటం జరుగుతుంది. బాబా అయితే మీకు ఎన్నో వినిపిస్తారు, కానీ బయటకు వెళ్ళగానే ఇక్కడే ఉండిపోయేలా ఉండకూడదు. ధారణ చేయాలి. ఇంకేమీ గుర్తుండకపోతే కనీసం శివ్ బాబాని స్మృతి చేయండి. లోపల చాలా గుప్త మహిమను చేయాలి. బాబా మీరొచ్చి చదివిస్తారని సంకల్పంలో మనసులో కూడా లేదు. నిరాకార పరంపిత పరమాత్మ వచ్చి చదివిస్తారని ఏ శాస్త్రంలోనూ లేదు. బాబా ఇప్పుడు మేము తెలుసుకున్నాం, తండ్రికి బదులుగా కృష్ణుడి పేరు రాయటంతో గీత ఖండితమైపోయింది. కృష్ణునికి ఈ చరిత్ర ఉండజాలదు. గీత ఈ సంగంయుగ శాస్త్రం. దీనిని వారు మళ్ళీ ద్వాపర యుగంలో చూపించారు. కావున పిల్లలు ఇతర విషయాలన్నింటినీ వదిలి చదువుపై ధ్యాస ఉంచాలి అని తండ్రి చెప్తారు. బాబా స్మృతి లేకపోతే, చదువులో నిమగ్నమై ఉండకపోతే సమయం వ్యర్థమైపోతుంది. మీ సమయం చాలా విలువైనది. దీనిని వ్యర్థం చేయకూడదు. శరీర నిర్వహణ చేస్తే చేయండి, బాబా చెప్తున్నారు. కానీ వ్యర్థమైన ఆలోచనల్లో సమయాన్ని పోగొట్టుకోకూడదు. మీ క్షణక్షణం వజ్రం వలె విలువైనది. బాబా మన్మనాభవ అని చెప్తారు. కేవలం ఆ సమయం మాత్రమే ఉపయోగపడేది. మిగిలిన సమయం అంతా వ్యర్థమైపోతుంది. మేము ఎంత సమయం వ్యర్థం చేస్తున్నాము అని చార్టును పెట్టుకోమంటున్నారు. మన్మనాభవ అన్న పదం అయితే ఒక్కటే ఉంది. అర్ధకల్పం జీవన్ముక్తి ఉండేది. బాబా చెప్తున్నారు, అర్ధకల్పం జీవన్ముక్తి ఉండేది. మళ్ళీ అర్ధకల్పం జీవన బంధనలోకి వచ్చారు. సతో ప్రధాన, సతో రజో తమోల్లోకి వచ్చారు. మళ్ళీ మనం జీవన్ముక్తులుగా అవుతున్నాము. అలా తయారు చేసేవారు ఒక్క తండ్రియే. అందరికీ జీవన్ముక్తి లభిస్తుంది. అందరికీ ఏం లభిస్తుంది అంటున్నారు బాబా? జీవన్ముక్తి లభిస్తుంది. తమ తమ
ధర్మాల అనుసారంగా మొట్టమొదట సుఖమును చూస్తారు. మొట్టమొదట తమ తమ ధర్మాల అనుసారంగా ముందు ఏం చూస్తారు? సుఖాన్ని చూస్తారు. ఆ తర్వాత దుఃఖాన్ని చూస్తారు. ముందు సుఖాన్ని చూస్తారు, ఆ తర్వాత దుఃఖాన్ని చూస్తారు. కొత్త ఆత్మలు ఎవరైతే మొదట వస్తారో వారు సుఖాన్ని అనుభవిస్తారు. కొత్త ఆత్మలు ఎవరైతే మొట్టమొదట వస్తారో వారైతే సుఖాన్ని అనుభవిస్తారు. కొందరి మహిమ బాగా వెలువడుతుంది. బాబా చెప్తున్నారు, కొందరి మహిమ అయితే బాగా వెలువడుతుంది. ఎందుకంటే ఆత్మ కొత్తగా వచ్చిన కారణంగా శక్తి ఉంటుంది. పైనుంచి వచ్చిన ఆత్మ కొత్తగా వస్తుంది కదా, శక్తి ఉంటుంది. మీ లోపల సంతోషపు బాధ్యంత్రీలు మోగాలి. మీ లోపల ఏం మోగాలంటున్నారు బాబా? సంతోషపు బాధ్యంత్రీలు. ఎందుకంటే మనం బాప్దాదా ముందు కూర్చున్నాము. ఇప్పుడు కొత్త రచన జరుగుతుంది. మీకు ఈ సమయం మహిమ సత్యుగం కన్నా చాలా ఉన్నతమైంది. బాబా అంటున్నారు, మీకు ఈ సమయం యొక్క మహిమ సత్యుగం కన్నా కూడా చాలా ఉన్నతమైంది అంటున్నారు. జగదంబ దేవీలందరూ సంగమయుగంలోనే ఉండేవారు. జగదంబ కానీ దేవీలందరూ కానీ ఎక్కడుండేవారు? సంగమయుగంలో ఉండేవారు. వారు బ్రాహ్మణులుగా ఉండేవారు. ఇప్పుడు మనం బ్రాహ్మణులం. మళ్ళీ మనమే దేవతలుగా పూజనీయులుగా అవుతామని మీకు తెలుసు. మళ్ళీ మీ స్మృతి చిహ్న మందిరాలు తయారవుతాయి. మీరే చైతన్య దేవీలుగా అవుతారు. అవి జడమైనవి. వీరు దేవీలుగా ఎలా అయ్యారు అని వారిని అడగండి. బాబా చెప్తున్నారు, ఎవరైనా మాట్లాడితే మనమే బ్రాహ్మణులుగా ఉండేవారం, మళ్ళీ మనమే దేవతలుగా అవుతాము అని అర్థం చేయించండి. మీరు చైతన్యంగా ఉన్నారు. ఈ జ్ఞానము ఎంత ఫస్ట్ క్లాస్ అయిందో మీరు తెలియచేస్తారు. తప్పకుండా మీరు స్థాపన చేస్తున్నారు. బాబా, మేము లక్ష్మీనారాయణుల కన్నా తక్కువ పదవిని తీసుకోము అని అంటారు. మేము పూర్తి వారసత్వమును తీసుకుంటాము అని పిల్లలు అంటారు. ఈ స్కూలే అటువంటిది. ప్రాచీన రాజయోగాన్ని నేర్చుకునేందుకు మేము వచ్చాము అని అందరూ అంటారు. యోగం ద్వారా దేవీ దేవతలుగా అవుతారు. ఇప్పుడు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు. మళ్ళీ బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు. ముఖ్యమైన విషయం స్మృతియే. స్మృతిలోని మాయ విఘ్నాలను కలిగిస్తుంది. మీరు ఎంతో ప్రయత్నిస్తారు, అయినా బుద్ధి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇందులోనే శ్రమ అంతా ఉంది. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం: బాబా సమానంగా సుఖదాతలు కావాలి. మనస వాచ కర్మణ ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. సదా శాంత చిత్తులుగా మరియు హర్షితముఖులుగా ఉండాలి. 2, వ్యర్థమైన ఆలోచనల్లో సమయాన్ని పాడు చేసుకోకూడదు. తండ్రిని హృదయపూర్వకంగా మహిమ చేయాలి. వరదానము: శ్రేష్ఠ మతం ప్రమాణంగా ప్రతి కర్మను కర్మయోగిగా చేసే కర్మబంధన ముక్తిభవ. ఏ పిల్లలైతే శ్రేష్ఠ మతం ప్రమాణంగా ప్రతి కర్మను చేస్తూ అనంతమైన ఆత్మిక నష్టాల్లో ఉంటారో వారు కర్మ చేస్తూ కూడా కర్మ బంధనలోకి రారు. అతీతంగా మరియు ప్రియంగా ఉంటారు. కర్మయోగిగా అయ్యి కర్మ చేయటం ద్వారా వారి వద్దకు దుఃఖపు అల రాజాలదు. వారు ఎల్లప్పుడూ అతీతంగా మరియు ప్రియంగా ఉంటారు. ఎటువంటి కర్మ బంధనము
వారిని తన వైపుకు లాగలేదు. సదా యజమానులుగా అయి కర్మను చేస్తారు. కావున కర్మబంధన ముక్తి స్థితి యొక్క అనుభవం కలుగుతుంది. అటువంటి ఆత్మ స్వయం సంతోషంగా ఉంటుంది, మరి ఇతరులకు కూడా ఆనందంనిస్తుంది. శ్లోకను అనుభవాల అథారిటీగా అయినట్లయితే ఎప్పుడు మోసపోరు అని చెప్తున్నారనమాట బాబా. అవ్యక్త సూచనలు. దేవతల సంతోషం మరియు బ్రాహ్మణుల సంతోషంలో తేడా ఉంటుంది. బ్రాహ్మణ జీవితంలో ఈ పరమాత్మ సంతోషం, అతీంద్రియ సుఖపు అనుభూతి దేవతల జీవితంలో కూడా ఉండవు. కనుక ఎంత కావాలంటే అంతగా ఈ సంతోషాన్ని అనుభవించండి. ఈరోజు సంతోషం అనే పండుగను జరుపుకునే రోజు అని ప్రతిరోజు భావించండి. ఇప్పుడు ఎగిరే కళ ఉంది, తర్వాత ఎంత పొందారో అంతా తింటూ ఉంటారు. కనుక మేము దిల్కుష్ మిఠాయిని తినేవారం మరియు తినిపించేవారం అన్న ఈ స్మృతిలోనే ఉండండి. ఎందుకంటే ఎంతగా ఇస్తూ ఉంటారో అంతగా పెరుగుతూ పోతుంది. అతీంద్రియ సుఖంలో ఉండేవారి వద్దకు దుఃఖం యొక్క అంశ కూడా రాచాలదు. అది అసంభవం. నాకైతే దుఃఖం కలగదు, కానీ ఇతరుల దుఃఖాన్ని ఇస్తుంటే ఏం చేయాలి అని చాలామంది అంటారు. ఇతరులు ఇస్తున్నారు, కానీ మీరెందుకు తీసుకుంటారు? ఇచ్చేవాళ్ళు ఇస్తారు, వారి వద్ద ఉన్నదే దుఃఖం, కానీ మీరు తీసుకోవద్దు. మీ స్లోగన్ను సుఖాన్ని ఇవ్వండి, సుఖాన్ని తీసుకోండి. దుఃఖాన్ని ఇవ్వకండి, దుఃఖాన్ని తీసుకోకండి. కానీ పొరపాటు చేస్తారు, కనుక కాస్త దుఃఖపు అల వస్తుంది. ఎవరైనా దుఃఖాన్ని ఇచ్చినా మీరు దానిని పరివర్తన చేసి వారికి సుఖాన్ని ఇవ్వండి. వారిని కూడా సుఖవంతులుగా తయారు చేయండి. ఎందుకంటే మీరు సుఖదాతకు పిల్లలు. సుఖాన్ని ఇవ్వటం మరియు సుఖంగా ఉండటం ఇదే మీ పని. సంగం యుగపు శ్రేష్ఠ ప్రాప్తి అయిన అతీంద్రియ సుఖం అనే ఊయలలో ఊగుతూ ఉండండి. ఈ సుఖమే అన్నిటికన్నా పెద్ద అలౌకికమైన అవినాశి ఊయల. అల్లారు ముద్దు పిల్లలను ఊయల్లో వేసి ఊపుతారు. అలా సంగంయుగి బ్రాహ్మణులైన మీ ఊయల అతీంద్రియ సుఖపు ఊయల. కనుక ఈ ఊయలలో సదా ఊగుతూ ఉండండి. ఎప్పుడు దేహాభిమానం అనే నేలపై కాళ్ళు పెట్టవద్దు. ఈ మరజీవ జన్మ ఉన్నదే ప్రత్యక్ష ఫలం తినేందుకు. చేయగానే ప్రాప్తి లభిస్తుంది. ఇప్పుడు కష్టపడే అవసరం లేదు. ఫలాన్ని తినే సమయం అతీంద్రియ సుఖంతో కూడిన జీవితంలో ఉండే సమయం. కనుక అతీంద్రియ సుఖకు ఊయలలో సదా ఊగేవారు కదా. ఎవరైతే ఇప్పుడు సదా ఈ ఊయలలో ఊగుతూ ఉంటారో వారే సత్యుగంలో శ్రీకృష్ణునితో కలిసి ఊయలలో ఊగుతారు అని చెప్తున్నారు బాబా. ఈరోజు స్వమానము నేను జీవన్ముక్తి ఆత్మను. అచ్చా. ఓం శాంతి.